ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో బిగ్ అప్డేట్ అందుతా ఉంది. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నారు. ఆక్వా ఐ ఏఐతో పాటు జీపీఆర్ సిస్టమ్ తో మృతదేహాలను అయితే మరి రెస్క్యూ టీం గుర్తించారు. మృతదేహాలను మట్టిలో కూరుకుపోయినట్లుగా గుర్తించినటువంటి జీపీఆర్ మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మరి ఆ ప్రయత్నంలోనే రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు కనబడతా ఉంది. ఇక నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గాలింపులైతే మరి చేపట్టినటువంటి సందర్భంలో మరి ప్రస్తుతం అయితే దాదాపుగా మృతదేహాలను గుర్తించడంలో ఐఐటి మద్రాసుకు చెందినటువంటి నిపుణుల బృందం మాత్రం కీ రోల్ గా మరి ఈ ఆపరేషన్ లో పనిచేసినట్లయితే కనబడతా ఉంది. ప్రధానంగా 5 అనుమానిత లొకేషన్లను గుర్తించి డ్రిల్లింగ్ చేసినటువంటి రెస్క్యూ సిబ్బంది 5 ఏదైతే మరి అనుమానిత లొకేషన్లను గుర్తించి డ్రిల్లింగ్ చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రానికి మరి కొంచెం మెత్తగా మనిషి రూపంలో ఉన్నటువంటి ఆ దేహాలైతే మరి క్లియర్ గా ఆ సిబ్బందికి అయితే కనిపించినట్లు మరి కనపడతా ఉంది. దాదాపుగా 7 రోజుల నుంచి మరి దీంట్లో ఈ రెస్క్యూ టీమ్ కి సంబంధించినటువంటి ఆపరేషన్ లో రెస్క్యూ టీంలన్నీ కూడా పాల్గొన్నాయి. దాదాపుగా ఈ రోజు మరి కాంట్రాక్టర్ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం సిబ్బంది కూడా 8 మంది చనిపోయారని చెప్పి డిక్లేర్ చేసినట్టు ఇక్కడ చెప్తున్నట్లయితే మనకి క్లియర్ గా మరి కనబడతా ఉంది. గత 7 రోజులుగా 8 మంది పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్రంతో పాటు దేశం యావత్తు కూడా మరి ఎస్ఎల్బిసి టన్నెల్ వైపే అందరూ కూడా చూశారు. వారు మరి ఊపిరితో బయటికి వస్తారు అని చెప్పి ఎంతో మంది ఎన్నో దేవుళ్ళకి ప్రార్థించినా కూడా మరి అలా కొంత ప్రయోజనం అయితే లేకపోయింది. మరి ఎవరు దీనికి కారకులు? ప్రధానంగా లోపం ఎక్కడుంది? ఆ ప్రభుత్వ లోపం ఉందా, లేకపోతే మరి కాంట్రాక్టర్ లోపం ఉందా? మరి ముందుగానే కొంతమంది అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా ఆ మట్టి కూలిపోయే అవకాశం ఉందని చెప్పిన తర్వాత కూడా మరి కార్మికులను ఎక్కడికి ఎందుకు పంపారు అనేది కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనా కానీ ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో 8 మంది మాత్రానికి సొరంగంలో సజీవ సమాధి అయినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం. ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో బిగ్ అప్డేట్ అందుతా ఉంది. ఎస్ఎల్బిసి టన్నెల్లో ప్రమాదంలో చిక్కుకున్న 8 మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో 6 కార్మికులు, 2 ఇంజనీర్లు ఉన్నారు. ఆక్వా ఐ ఏఐతో పాటు జీపీఆర్ సిస్టమ్ తో మృతదేహాలను అయితే మరి రెస్క్యూ టీం గుర్తించారు. మృతదేహాలను మట్టిలో కూరుకుపోయినట్లుగా గుర్తించినటువంటి జీపీఆర్ మట్టిలో కూరుకుపోయిన మృతదేహాలను వెలికి తీసేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. ప్రస్తుతం మరి ఆ ప్రయత్నంలోనే రెస్క్యూ టీమ్స్ అంతా కూడా ఆపరేషన్ కొనసాగిస్తున్నట్లు కనబడతా ఉంది. ఇక నేషనల్ జియోగ్రాఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో గాలింపులైతే మరి చేపట్టినటువంటి సందర్భంలో మరి ప్రస్తుతం అయితే దాదాపుగా మృతదేహాలను గుర్తించడంలో ఐఐటి మద్రాసుకు చెందినటువంటి నిపుణుల బృందం మాత్రం కీ రోల్ గా మరి ఈ ఆపరేషన్ లో పనిచేసినట్లయితే కనబడతా ఉంది. ప్రధానంగా 5 అనుమానిత లొకేషన్లను గుర్తించి డ్రిల్లింగ్ చేసినటువంటి రెస్క్యూ సిబ్బంది 5 ఏదైతే మరి అనుమానిత లొకేషన్లను గుర్తించి డ్రిల్లింగ్ చేసినటువంటి ప్రాంతాల్లో మాత్రానికి మరి కొంచెం మెత్తగా మనిషి రూపంలో ఉన్నటువంటి ఆ దేహాలైతే మరి క్లియర్ గా ఆ సిబ్బందికి అయితే కనిపించినట్లు మరి కనపడతా ఉంది. దాదాపుగా 7 రోజుల నుంచి మరి దీంట్లో ఈ రెస్క్యూ టీం కి సంబంధించినటువంటి ఆపరేషన్ లో రెస్క్యూ టీంలన్నీ కూడా పాల్గొన్నాయి. దాదాపుగా ఈ రోజు మరి కాంట్రాక్టర్ గానీ లేకపోతే అక్కడ ఉన్నటువంటి రెస్క్యూ టీం సిబ్బంది కూడా 8 మంది చనిపోయారని చెప్పి డిక్లేర్ చేసినట్టు ఇక్కడ చెప్తున్నట్లయితే మనకి క్లియర్ గా మరి కనబడతా ఉంది. గత 7 రోజులుగా 8 మంది పరిస్థితి ఏంటని చెప్పి రాష్ట్రంతో పాటు దేశం యావత్తు కూడా మరి ఎస్ఎల్బిసి టన్నెల్ వైపే అందరూ కూడా చూశారు. వారు మరి ఊపిరితో బయటికి వస్తారు అని చెప్పి ఎంతో మంది ఎన్నో దేవుళ్ళకి ప్రార్థించినా కూడా మరి అలా కొంత ప్రయోజనం అయితే లేకపోయింది. మరి ఎవరు దీనికి కారకులు? ప్రధానంగా లోపం ఎక్కడుంది? ఆ ప్రభుత్వ లోపం ఉందా, లేకపోతే మరి కాంట్రాక్టర్ లోపం ఉందా? మరి ముందుగానే కొంతమంది అక్కడ పనిచేసిన వాళ్ళు కూడా ఆ మట్టి కూలిపోయే అవకాశం ఉందని చెప్పిన తర్వాత కూడా మరి కార్మికులను ఎక్కడికి ఎందుకు పంపారు అనేది కూడా ప్రధానంగా చర్చ అయితే జరుగుతా ఉంది. ఏది ఏమైనా కానీ ఇక ఎస్ఎల్బిసి టన్నెల్ ప్రమాదంలో 8 మంది మాత్రానికి సొరంగంలో సజీవ సమాధి అయినట్లు కూడా మనం చూస్తా ఉన్నాం.